ఈరోజు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ తో వచ్చాం. నేను మన డిఎన్ఆర్ గారు. హాయ్ డిఎన్ఆర్ గారు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనకు సెకండ్ లిస్ట్ రాబోతుందట. విశ్వసనీయమైనటువంటి సమాచారం. అందులో 9 పేర్లు ప్రకటించబోతున్నారని మనకు తెలుస్తుంది. అందులో ఎవరెవరు ఉన్నారు, అసలు ఎందుకు ఇచ్చారు టికెట్ అనేది కొంచెం డిస్కస్ చేద్దాం. నిజంగా డిఎన్ఆర్ గారు మన ఆల్రెడీ బీజేపీ 15 స్థానాలు ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా దాదాపు 7-8 స్థానాలు ప్రకటించినట్టుంది. కాంగ్రెస్ ఒకటే ఇంకా పెండింగ్ లో వచ్చింది. చాలా పెండింగ్ లో 13 స్థానాలు పెండింగ్ లో, 4 సీట్లు మాత్రం ప్రకటించింది. ఈ రోజు మిగతా ఇంకొక 9 సీట్లు అనౌన్స్ చేస్తారట. మరి అందులో అసలు ఏంటి నిజంగా ఈసారి కాంగ్రెస్ జోష్గా ఉంది ఇక్కడ. సరే దేశవ్యాప్తంగా ఎట్లున్నా తెలంగాణలో అయితే జోష్గా అనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ కాస్త ఎక్కువ మొత్తంలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే ఉన్నది. దాని ఉద్దేశంగానే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరు ప్రకటించిన తర్వాత కాస్త లిస్ట్ అట్లా పక్కన పెట్టేసి 4 ప్రకటించినా కానీ మిగతా 13 వాటికి కాస్త మంచి క్యాండిడేట్ల కోసం అయితే చూస్తున్నది. ఇప్పుడు ఊహించిన విధంగా యాక్చువల్ అంటే విశ్వసనీయ వర్గాల ప్రకారం మనకు తెలుస్తున్న లిస్ట్ అయితే చాలా అంటే బ్రేకింగ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వచ్చే అవకాశం అవుతుంది. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఎట్లనైనా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లనైనా డబుల్ డిజిట్ కొట్టాలనే లక్ష్యం అయితే ఖచ్చితంగా కనపడుతున్నట్టే మనకి కనపడుతుంది. ఆ దిశగానే వారు కూడా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నట్టు అది కూడా చాలా ఎక్కువ ఉంది. అవును, ట్రై చేస్తున్నారు. అవును, ఆ పోరులో ఎవరికి అది దక్కుద్ది అనేది అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ సిచ్యువేషన్ లో తెలంగాణలో ఎవరైనా టికెట్ వస్తే గెలిచినట్టే అనే ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశం ఉంది కాబట్టి కాస్త పోటీ కూడా ఎక్కువే ఉంది. ఇక చూడాలి మరి అందులో నుంచి వెలికి తీసిన వాళ్ళలో ఇప్పుడు మరి ఇది ఒక లిస్ట్ అయితే మన దగ్గర వచ్చిందే తెలుస్తున్నది. అది అందులో ఎంతవరకు ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. అవును, రేవంత్ రెడ్డి కూడా అటే ఉన్నారు. అవును, ఈ రోజు లేకుంటే రేపు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారంట వాళ్ళు. ఓకే, 5 హామీలు ఇవ్వబోతున్నారట. ఇంకా పార్లమెంట్ సభలు కూడా స్టార్ట్ అవుతాయి కాంగ్రెస్ వాళ్ళకి. అంటే ఇంతవరకు రాజకీయ సభ పెద్దగా రాలేదు. జాతీయ నాయకుల పరంగా చూసుకుంటే బీజేపీ వాళ్ళు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో ఈ సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఫైనల్ అయిన తర్వాత ఇక రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళకి కూడా సభలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. బహుశా ఫస్ట్ అయితే లిస్ట్ వచ్చింది కదా, వీళ్ళు సెట్ అయిపోయిన తర్వాత లిస్ట్ వచ్చింది. ఒకసారి మనం ఆ లిస్ట్ ఏంటో అదొక పెద్ద బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అనూహ్యంగా కొన్ని కొత్త పేర్లు వచ్చినాయి. అంటే ఎవరు ఊహించలే ఆ పేర్లు. అవును, ఆ పేర్లు కూడా ఇప్పుడు లిస్ట్ లో వచ్చినాయి. అవును, నిజంగా చూద్దాం నిజంగా ఈ లిస్ట్ లో ఎవరున్నారు అనేది ఇప్పుడు మనం ఈ బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. జిందగీ బ్రేకింగ్ న్యూస్ లో ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా అంటే ప్రజెంట్ ఢిల్లీలో నడుస్తున్నది. మనకి ఆ నడుస్తున్న సమాచారాన్ని బట్టే మనకు ఒక లిస్ట్ అయితే వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళు కూడా అక్కడే ఉండి ఒక లిస్ట్ అయితే వచ్చినట్టుగా అక్కడ విశ్వసనీయ వర్గాలు మనకి అందించిన సమాచారం ప్రకారమే మన ప్రదీప్ గారు అయితే ఆ పేర్లు అనౌన్స్ చేయబోతున్నారు. ఒకసారి మీరు కూడా వాటిని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. సెకండ్ లిస్ట్ ఇదే. ఒక్కొక్క పేరు మాట్లాడదాం మనం. ఓకే, కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఓకే, మనం ఫస్ట్ ఒక్కొక్క పేరు చూద్దాం. ఇందులో మనకు లిస్ట్ లో చాలా పేర్లు ఉన్నాయి. నేను చెప్తా ఉంటా ఒక్కొక్కటి. ఇక చూద్దాం. ఫస్ట్ పెద్దపల్లి చూద్దాం. ఫస్ట్ పెద్దపల్లి. ఇక పెద్దపల్లి గురించి తెలుసు. ఎవరై మీరు అంటే చాలా మంది పోటీ పడ్డారు, చాలా మంది ఉన్నారు. అవును, ఇక్కడ ప్రతి సీట్లోనూ కూడా కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది. ఇక దాంట్లో కూడా పెద్దపల్లి యాక్చువల్ గా అంటే గతంలో ఆయన ఇందులోకి రావటము, దానివల్ల కాస్త ఆయనకి ఎక్కువ అవకాశం ఉందంటే తెలవటము. పాత వాళ్ళు కూడా కాకా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎంపీ కూడా మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచే అనౌన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గడ్డం వంశీకి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిందట. పెద్దపల్లి టికెట్ గడ్డం వంశీ ఈయనకే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు ఉన్న మనకున్న సమాచారం ప్రకారం అది పెద్దపల్లి గడ్డం వంశీ. మరి
నిజంగా గడ్డం వంశీకి టికెట్ ఇస్తారని మనం అసలు ఊహించిన పరిస్థితి ఉందా అసలు నిజంగా? అంటే చాలా మంది పోటీ పడ్డారు అక్కడ. పోటీ అయితే భారీగానే కనపడది. అవును. కాకపోతే ఇక కాస్త కాకా ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో సానుభూతి. కాకా ఫ్యామిలీ సరే ఇప్పుడు ఆల్రెడీ పెద్దపల్లిలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈయన కూడా గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అవును. అంటే ఈసారి చూడండి ఆ కొడుకు ఎంపీ ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ. అంటే కాకా గెలిస్తే ఒకవేళ ఈయన పెద్దపల్లిలో గడ్డ వంశీ కనుక గెలిస్తే ఒక్క ఫ్యామిలీలో ఒకేసారి ముగ్గురు కూడా అంటే బాబాయ్ నాన్న కొడుకు వెంకటస్వామి వారసత్వాన్ని వాళ్ళు ఇప్పటికీ ముగ్గురు కొనసాగిస్తున్నట్టు కానీ చెప్పుకోవచ్చు. ఒకటే ఫ్యామిలీలో ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే మరి మామూలు విషయం కాదు. అవును. అంటే అది అయ్యే అవకాశం కూడా కనపడుతుంది యాక్చువల్గా. అంటే ఈసారి చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వచ్చిన ప్రెస్ ఏంటంటే చాలా మంది అంటే ఇద్దరు కొడుకులు పదవులు రావడం, లేకపోతే ఇంకెవరు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అని ఒక రూల్ పెట్టి కానీ ఈసారి కొన్ని విషయాల్లో బ్రేక్ అయింది. మైనంపల్లి చూసాం. అవును. మైనంపల్లికి ఇచ్చారు, ఆయన కొడుకు ఇచ్చారు. అవును. అట్లా కొన్ని అంటే అక్కడక్కడ ఒకటి రెండు బ్రేక్స్ అయితే జానారెడ్డి పరంగా చూసుకున్నా కానీ జానారెడ్డి కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయింది, మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చేసిండ్రు. అట్లనే సేమ్ ఇది కూడా పెద్దపల్లిలో యాక్చువల్లీ ఇద్దరికి ఇచ్చారు, ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇచ్చారు వాళ్ళకి. మళ్ళీ కొడుకు కూడా ఇప్పుడు కొత్తగా అంటే కొంతమంది వ్యతిరేకించారంటే అక్కడ గడ్డం వంశీకి టికెట్ ఇవ్వద్దు, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి 2 అయినా ఇప్పుడు వేరే వాళ్ళకి కేటాయించాలని. కాకపోతే ఇక వివేక్ పలుకుబడి ఉంది కదా, ఆ పలుకుబడి తోటి కొడుకు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక మనకు ఇది రాబోతుంది అఫీషియల్ లిస్ట్ అయితే రాబోతుంది. మనకు వచ్చిన ఇప్పుడున్న విశ్వసనీయ వర్గాల ప్రకారమే ఇది మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి ఒక ఇంకా కాన్స్టిట్యున్సీ రాయండి ఇక్కడ రాస్తే ఎల్లో. ఓకే ఇంకొకటి చూడండి ఇక్కడ, ఇంకొకటి ఆదిలాబాద్. నిజంగా ఆదిలాబాద్ టికెట్ ఎవ్వరు ఊహించలే, ఒక కొత్త వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు మీరు నిజంగా ఊహించలేరు. మీరు ఊహించలేరు నిజంగా ఆ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది. మీరు డాక్టర్ డాక్టర్ ఎవరు గుర్తు ఒకసారి ఊహించండి నిజంగా ఎవరు డాక్టర్. అయితే మనం పెద్దపల్లి టికెట్ సారీ ఆదిలాబాద్ టికెట్ మన బీజేపీకి ఎంపీ ఉన్నాడు. అవును. ఆయన స్వయం బాపురావు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, ఆయనకి ఇస్తారు అని వచ్చింది. ఎందుకంటే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు, ఆయనకు ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ టిఆర్ఎస్ వాళ్ళు ఆత్రం సక్కును అనౌన్స్ చేసారు, బీజేపీ వాళ్ళు గౌడెం నాగేష్ కి ఇచ్చారు. ఆయనకున్నది ఒకటే ఆప్షన్, ఇది ఈ ఆప్షన్ కూడా పోయినట్టే. ఇక్కడ డాక్టర్ సుమలతకి ఇచ్చారట. ఓ సూపర్. సుమలత ఈమె ఎండి అట, డాక్టర్ ప్రస్తుతం రిమ్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు, అక్కడనే సర్వ్ చేస్తున్నారు. డాక్టర్ సుమలత గోండు జాతికి చెందినటువంటి ఆమె ఫస్ట్ డాక్టర్ అట. అంటే అంటే రాజకీయంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ తాత ఎమ్మెల్యేగా పనిచేసినట. పేరు కూడా చెప్తా. గోండు జాతికి చెందినటువంటి ఫస్ట్ డాక్టర్, లేడీ డాక్టర్. ఓకే. వాళ్ళ వర్గంలోనే ఫస్ట్ లేడీ డాక్టర్ ఆమె. అక్కడ లోకల్ గా బాగా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారంట. మంచి పేరు కూడా ఉందట. వాళ్ళ తాత పేరు ఒక నిమిషం చూస్తాం. తాత పేరు అంటే వాళ్ళ తాత వారసత్వాన్ని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే మంచి పేరు సంపాదించుకుంది డాక్టర్ గా, మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఇక రాజకీయాలకు రావాలని. కాశీరామ్ అట, కాశీరామ్ ఆయన మాజీ ఎమ్మెల్యే. ఓకే. వాళ్ళ మన్మరాలిమే. ఆమెకు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందట. అయితే యాక్చువల్ ఆమె బీజేపీలోనే జాయిన్ అయ్యి అక్కడి నుంచే పోటీ చేద్దాం అనుకున్నారట. కాకపోతే బీజేపీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఈమెను ఫైనల్ చేశారు. ఇప్పటికీ ఇంకా ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ కాలేదు. ఈమెకు టికెట్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ వచ్చినాక పార్టీలోకి వస్తుంది, ఇంకా పార్టీలో జాయిన్ అవుతారు పని కాదు కదా. దాదాపు ఆమె పేరు కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తుంది. నిజంగా పెద్ద బ్రేకింగ్, పెద్ద బ్రేకింగ్. అంటే ఎవరు ఊహించలేదు అసలు. ఈ పేరు ఎక్కడ లిస్ట్ లో కూడా లేదు. పోటీలో ఉన్న వాళ్ళలో కూడా ఈ పేరు మనకైతే ఎక్కడ ఏర్పడ్డది కూడా అనిపించలేదు అసలు. అంటే అనూహ్యంగా తెరపైకి రావడం, మరి ఈ రోజు ఢిల్లీ లిస్ట్ లో ఫైనల్ కావడం అనేది కాస్త బ్రేకింగ్ అండ్ సెన్సేషనల్ అనేది చెప్పుకోవచ్చు మనం.
ఇక నెక్స్ట్ ఇంకో పేరు కూడా చెప్తాం. ఇది కూడా చూస్తే ఇది కూడా మీరు కొంచెం ఆశ్చర్యానికి, ఇదే చాలా ఆశ్చర్యం అవుతుంది నాకు. ఇంకోటి సుమలత ఈ మూమెంట్ లో కొత్త అభ్యర్థికి ఇయటము అంటే ఎప్పుడో తాత ఎమ్మెల్యే అయితే ఈమెకి అసలు పూర్తిగా రాజకీయ పరంగా ఎటువంటిది లేని ఆమె ఆమె ప్రాక్టీస్ లో ఉన్న ఆమెకి ఇవ్వడం అనేది కాస్త ఆలోచించదగిన విషయమే. అది చాలా బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు మనము. ఇంకా చాలా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ టికెట్ ఎవరికి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? సికింద్రాబాద్ యాక్చువల్ గా అంజన్ కుమార్ యాదవ్ అనేసి అప్పట్లో టాక్ ఉండే. ఆ తర్వాత అంజన్ కుమార్ కొడుకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన తర్వాత కాస్త దాని మీద వేరే రకరకాల పేర్లు అయితే వినిపించినాయి. ఇక అలా ఎవరనేది మనం కరెక్ట్ గా చెప్పాలంటే కూడా ఇప్పుడు మనం ఏం చెప్పే పరిస్థితులు కూడా లేవు యాక్చువల్ గా. కానీ అంటే కొత్తగా అనూహ్యంగా ఈ మధ్య కొద్దిగా 2-3 రోజుల నుంచి కొద్దిగా రాజకీయ పరిణామాలు, కొత్త పరిణామాలు ఉండడంతో కాస్త సికింద్రాబాద్ టికెట్ మనకు నిన్న ఒక పేరు వినిపిస్తుంది కదా, ఆయన జాయిన్ అయ్యి. అవును, ఎమ్మెల్యే. అదే మొదటి గేట్ ఓపెన్ చేయని వచ్చిన మొదటి ఎమ్మెల్యే, ఫస్ట్ గేట్ తాకిన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేనే దానం నాగేందర్ అట. కొంచెం అలా డిస్టర్బ్ చేస్తున్నాయి. దానం నాగేందర్ ఆయనకు దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందంట. ఈయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద. దానం నాగేందర్. మరి దానం నాగేందర్ నిజంగా దానం నాగేందర్ కనుక సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగితే టఫ్ ఫైట్ అవుతుందని టాక్ అవుతుంది. టఫ్ ఫైట్ అవుతుందని టాక్ ఉంది. గెలిచే అవకాశం కూడా ఉంది దానం నాగేందర్ అని కూడా ఉంది. ఈసారి కిషన్ రెడ్డికి కష్టకాలమే అని చెప్తున్నారు దానం నాగేందర్ కనుక. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును, దానం కూడా బానే ఉంది. అంటే అధికారంలో ఇక్కడ ఉంది. మరి కిషన్ రెడ్డి బీజేపీ కదా, కేంద్ర పరంగా చూసుకుంటే కొన్ని పనులు చేయలేదు అని ఆయన మీద కొంచెం అసంతృప్తి ఉందట కిషన్ రెడ్డి మీద. అందులో కాదు, కాకపోతే టఫ్ ఫైట్ అయితే ఇస్తారట దానం నాగేందర్ ఖచ్చితంగా. ఆయన పేరు కూడా దాదాపు మనకు అంటే ఈయన ఎమ్మెల్యేకి రాజీనామా అంటే ఇప్పుడు అవసరం లేదు, పూర్తిగా గెలిస్తే రాజీనామా చేయాలి, గెలవకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అదే ఎమ్మెల్యే అవసరం లేదు. అంటే ఉండొచ్చు, 2 పదవులు అనుభవించొద్దు ఒకేసారి, కానీ అది అట్లా ఉంచి ఇన్ కేసు గెలిస్తేనేమో రాజీనామా చేయాల్సి వస్తాడు, గెలవకపోతే అదే అంటే ఈ సిచ్యువేషన్ లో అటువంటి వ్యక్తికి ఎందుకు వేయాలనిపించిందో, అంటే కరెక్ట్ పర్సన్ సికింద్రాబాద్ లో బలమైనటువంటి వ్యక్తిని పెడదామని తీసుకొచ్చినట్టు. అంజనీ కుమార్ కూడా పర్లేదు అనుకుంటా కదా, ఆయన కంటే ఓకేలే అయితేనేమో ఎంపీ, లేదంటే ఎమ్మెల్యే అట్లనే ఉంటది. ఆ యాంగిల్లోనే ఫస్ట్ డోర్ తెరవగానే సారు ఉరికొచ్చేసినవాడు. ఫస్ట్ వచ్చిన నీటి బుట్ట అదే కాంగ్రెస్ లోకి. మల్లారెడ్డి కూడా గేట్ దగ్గర నిలబడాడు. అంటే అక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ గేట్ ఓపెన్ కావట్లేదు. ఆయనకు సంబంధించిన మల్కాజ్గిరి ఏరియాలో ఇప్పటికి చాలా మంది పోటీదారులు మైనంపల్లి రాణిస్తలేడు, వేరే ఇంకా అవును అంటే ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన కూడా ఉన్నా, వాళ్ళ అబ్బాయికి ఇప్పియాలని చూసినా గానీ, సరే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పియాలని చూసినా గానీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది ఆశాభావాలు ఇస్తుంది మల్కాజ్గిరి పరంగా ఎక్కువ మంది ఉన్నారు. ఇక అందుకని ఆయన గేట్ కాసేపు పక్కన పెట్టినామా, సరే నువ్వు ఎప్పుడు కాబట్టి కొన్ని రోజులకైనా వద్దులే, కాస్త ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడం అవసరం ఉంటది అని చెప్పేసి కాస్త కర్ణాటక పోయి చర్చించుకుని రాపని చెప్పేసి కర్ణాటక పంపించారు ఆయన్ని. అట్లా దానికి అట్లా అయింది. ఇక నెక్స్ట్ హైదరాబాద్ షానవాజ్ అనే వ్యక్తికి ఇచ్చిరాట. సరే ఆయన హైదరాబాద్ లో నిజానికి మస్కతీ డైరీ ఆయనకి ఇస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే ఉండే, కాకపోతే షానవాజ్ అనే వ్యక్తికి ఇచ్చారట. మరి హైదరాబాద్ లో ఆల్రెడీ బీజేపీ టికెట్ అనౌన్స్ చేసింది. హైదరాబాద్ లో ఇద్దరు బీజేపీలో కూడా మంచి మాధవీలత కాస్త స్ట్రాంగ్ గానే కనపడుతుంది మనిషి అయితే. మరిగా ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఐడియా ఉందా మీకు? షానవాజ్ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే పెద్ద సర్చ్ చేసాం, పెద్ద దొరకలేదు. కాకపోతే షానవాజ్ అనే వ్యక్తికి మాత్రం ఓల్డ్ సిటీ ఇస్తున్నారు అని టాక్ అయితే ఉంది. చూడాలి మరి. మస్కటి మంచి అంటే మస్కటి ఐస్ క్రీమ్ అతనికి మంచి పేరు ఉంది అక్కడ లోకల్ గా, కాస్త ఆర్థికంగా కూడా పట్టున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో కాస్త ఇస్తే ఆయనకి ఒక గట్టి పోటీ ఇవ్వగలడనే భావన కూడా ఉండే. మరి ఊహించిన విధంగా మరి మాధవీలత రాగానే ఆయన కాస్త తగ్గితే ఏమైనా ఇచ్చిరా, మరి ఏం జరిగింది అనేది మనకి
తెలిసే పరిస్థితి లేదు అది. అదే మొత్తానికి ఇది. ఇక నెక్స్ట్ ఇక ఇంకో ఇంపార్టెంట్ టికెట్ ఉంది కదా, ఏ టికెట్ అంటే మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి మల్కాజ్గిరి కోసం మల్ల గులాలు పడే నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి బీభత్సమైన పోటీ ఉంది అది అక్కడ. అటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది, చివరికి ఈటెల రాజేందర్ దక్కించుకోగలిగాడు దాన్ని. మల్కాజ్గిరి కంటే ముందు ఇంకొక కాన్స్టిట్యున్సీ చూద్దాం. ఆ కాన్స్టిట్యున్సీ చూసినాక మల్కాజ్గిరి నుంచి మాట్లాడదాం. ఓకే రైట్, దాన్ని కాస్త పెండింగ్ లో పెడదాం, చివరి వరకులో పెడదాము. చేవేళ్ళ చూద్దాం. చేవేళ్ళ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే లోకల్ గా ప్రజెంట్ ఉన్న ఎంపీ ఇక్కడ రంజిత్ రెడ్డి రాజీనామా చేసి జాయిన్ అయ్యిండు. మరి ఆయనకే ఇచ్చిరా లేకపోతే ఇంకా కొత్త అభ్యర్థికి? మహేందర్ రెడ్డి పేరు వచ్చింది కదా ఆల్రెడీ, మన ఫస్ట్ లిస్ట్ ఆమె పేరు పెట్టిరు. అవును, సునీత మహేందర్ రెడ్డి. తర్వాత అనూహ్యంగా పేరు మిస్ అయింది. అవును, చాలా చాలా అనూహ్యంగా ఇంకో పేరే వచ్చింది. ఆ పేరు రాస్తాయి, రాయండి మీరు రాసలేకపోతే మాకు సెన్సేషన్ గా అనిపిస్తున్నది ఎవరా ఆ వ్యక్తి ఏంటనేది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనకి తప్ప ఎవరికి తెలియదు, మీకు తప్ప ఎవరికి తెలియని విషయం అనమాట ఇది. ఓ ఇచ్చారు, సూపర్. సునీత మహేందర్ రెడ్డి పక్కా తప్పేసిరా? చేవేళ్ళ నుంచి రంజిత్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారట. అయ్యా, కాంగ్రెస్ పార్టీ టికెట్ రంజిత్ రెడ్డికి, కానీ గుర్తు మారింది. మొన్న కారు మీద పోటీ చేసి చెయ్యి మీద పోటీ చేస్తాడు. అవును, ఓకే, మంచినే ఉంది. పేరు మరి పాపం సునీత మహేందర్ రెడ్డి పరిస్థితి, మహేందర్ రెడ్డి పేరు కూడా ఉందా, ఏమైతుంది అనేది చెప్తా నేను. ఇక్కడైతే ఆమె పేరు అవుట్ అయిపోయింది, ఎంపీ లిస్ట్ లో లేదు. చెప్తాను, ఉందా? అదొక బ్రేకింగ్, షాకింగ్ ఇస్తున్నారు మీరు ఈ రోజు. పేరు కన్ఫర్మ్ అయిపోయింది. సరే, మరి నిజంగా రంజిత్ రెడ్డి మీద చేలలో పెద్ద వ్యతిరేకత అయితే లేదు. మంచిగా వర్క్ చేసిండు, సాఫ్ట్ పర్సన్ అని, పబ్లిక్ ఇబ్బంది పెట్టలేదని ఒక పేరు అయితే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొండా విశ్వేశ్వర రెడ్డికి నాకు మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండే ఛాన్స్ అయితే. కొండా ఆయన కూడా కొంచెం ఆల్రెడీ బీజేపీ, ఆయన కూడా మంచి పర్సనే, కాకపోతే కొంచెం మాస్ లీడర్ కాదు ఈయన, కొంచెం మాస్ అండ్ క్లాస్ రెండు కవర్ చేసే వ్యక్తి. దానివల్ల కాస్త ఈయనకి కొంచెం ఎక్కువ అవకాశం ఉండేటట్టుంది. ఈయన పార్టీ కాకుండా కూడా బయట కూడా మామూలు మంచి పేరు అయితే ఉంది. అందుకని ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయనకి విజయ అవకాశాలు అయితే కొంచెం ఒక 5% ఎక్కువ ఉండే అవకాశం అయితే కనపడుతుంది. చూద్దాం నెక్స్ట్. మరి ఇదొక బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు, మీరు విధంగా చెప్పాలంటే చాలా బ్రేకింగ్. అనూహ్యంగా నిజంగా సునీత మహేందర్ రెడ్డి పేరు పెట్టి అసలు వాళ్ళ ఫ్యామిలీ జాయిన్ అయిందే అందుకు. అవును అవును, ఆమె తీసుకొని అయ్యారు, మరి వాళ్ళకి ఏం చెప్తారో ఏంటో చూడాలి. రంజిత్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేసారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాం. షాకింగ్ ఇస్తుంది ఈ 6th కదా, బ్లాక్ కనపడట్లేదా, కొంచెం అంతే అట్రాక్టివ్ గా లేదని. ఇది హాట్ టాపిక్ అయిపోయింది, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నా నేను. యాక్చువల్ గా నేను ఊహించిన విధంగా లైవ్ కి రావడానికి కారణం కూడా అదే. అంటే మీరు చెప్పగానే అంత హాట్ గా బ్రేకింగ్ అనేసరికి అసలు మల్కాజ్గిరి ఎవరు తెలుసుకున్నారు లైవ్ చెప్తాను. మల్కాజ్గిరి నుంచి ఇద్దరు పేర్లు వచ్చినాయి, ఐదర్ ఆర్ అని ఇద్దరిట్లో ఎవరో ఒకరి పేరు అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా అంటే ట్విస్టే ఉంది. ఇందులో కంచర్ల పేరు ఉంది, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ. ఈయన పేపర్ ఫస్ట్ నుంచి ఈయన పేరు వినపడుతూనే ఉంది. ఈయన లేకపోతే మైనంపల్లి అనేది వినపడుతుంది. ఇప్పుడు కూడా అదే పేర్లు ఉన్నాయి, ఇంకా కొత్తగా వచ్చినాయా? ఇంకొక పేరు సునీత మహేందర్ రెడ్డి. ఓహో, ఆ నుంచి వచ్చిందా? చేవేళ్ళ నుంచి మల్కాజ్గిరికి వచ్చింది మొత్తానికి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. సునీత మహేందర్ రెడ్డి లేకపోతే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆల్రెడీ సునీత మహేందర్ రెడ్డి పేరు అటు నుంచి తీసేసారు. అవును, మరి ఇక్కడ ఉంటదా లేదా చూడాలి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా చాలా ట్రై చేస్తున్నారు. ఆయన కూడా మైనంపల్లి తప్పుకున్నట్టే. మైనంపల్లి ఆల్రెడీ అనౌన్స్ చేయడం లేదు, కాకపోతే బొంతు రామోహన్ కొంచెం చేస్తున్నట్టు. కాకపోతే ఆయన సికింద్రాబాద్ మీద కాకపోతే ఆయన కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు మైనంపల్లి ఆయన స్పష్టంగా ఇప్పుడు నేను పోటీ చేయను, నాకు అవసరం లేదు మల్కాజ్గిరి అని. వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంది. ఇక ఇద్దరిలో ఎవరో ఒకరు అయితే కన్ఫర్మ్ అవుతారు. కన్ఫర్మ్ ఎవరికి అవుతుంది ఏంటి అనేది మనకు ఇంకొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం క్లారిటీ అయితే రాబోతుంది. నేను అన్నిట్లలో ఒకటే పేరు చెప్తున్నా, ఒక్క దగ్గర మాత్రం 2 పేర్లు చెప్పండి. ఇది కూడా బ్రేకింగ్. యాక్చువల్ అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ఊహించిందే. ఈ ప్లేస్ ఇంకా మైనంపల్లి హనుమంతరావు లిస్ట్ లో ఉన్నాడా? ఇంకేమన్నా బండ్ల గణేష్
బల్ల గణేష్ కూడా ఉండదు యాక్చువల్ గా. అంతా out అయిపోయింది. బల్ల గణేష్ అని బల్ల గణేష్ ఆ, ఇక రకరకాల పేర్లు వచ్చినాయి. ఇక ఎన్ని రోజులు పక్కన పడేసి మరి కొత్తగా ఈరోజు సునీత మహేందర్ రెడ్డి అంటున్నారు మీరు. అవును. ఇది ఒక విచిత్రంగా చెప్పాలి. మహేందర్ రెడ్డి చేవెళ్ళ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అన్నట్టు అయితే ఇక్కడ ఇంకో పేరు కూడా వచ్చింది ఆ మధ్యలో, మరి జనార్దన్ మరి జనార్దన్ రెడ్డి. ఆర్కనులు ఆయన వస్తాడు, జాయిన్ అవుతాడు అవును అని. అవును. ఓకే, ప్రస్తుతానికి అయితే ఆయన తీసి పక్కెట్టినట్టు. ఇప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంది, మరి చూడాలి ఎవరికి వస్తుంది ఏంటి అనేది. చూద్దాం. ఈ ట్విస్ట్ నుంచి మనను బయటపడేసింది మొత్తానికి. అంటే ఇట్లా కూడా మళ్ళీ ఇద్దరు పెట్టిర్రు, చూడాలి మరి ఆ ఇద్దరు కూడా ఫైనల్ ఎవరైతే అనేది మనకి ఈ రోజు సాయంత్రం కానీ రేపు వరకు ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఈ రోజు నైట్ వరకు మార్నింగ్ లోపల ఈ పేర్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకా ఏమున్నాయి ఇంకా అనౌన్స్ చేయవలసినాయి. మొత్తం 9 పేర్లు ఉన్నాయి అన్నారు మీరు. 9 పేర్లు వచ్చినాయి మాకు లిస్ట్ అని చెప్పారు. అవునవును. ఇక మెదక్ మెదక్ కూడా అది కూడా హాట్ సీటే ఒక విధంగా చెప్పాలంటే. మెదక్ కూడా బీజేపీ తరపున ఒక గట్టి అభ్యర్థి అయితే ఉన్నాడు అక్కడ. అవును. ఇక మరి కాంగ్రెస్ లో కూడా చాలా మంది పోటీలో అయితే ఉన్నారు. మరి ఇక అదృష్టం ఎవరికి దక్కిందో మరి మీకే తెలవాలి. మెదక్ నీలం మాధవ్. ఓ, నీలం మాధవ్ పేరు ఊహించిందే ఇది మొదటి నుంచి. ఇది ఆయన జాయిన్ అయ్యేటప్పుడే కాస్త మాట ఎవరు కన్ఫర్మ్ అయితే నీలం మాధవ్ మాత్రం చాలా గట్టి క్యాండిడేట్. అవును, యాక్చువల్గా పోయినసారి ఎమ్మెల్యే కావాల్సిన క్యాండిడేట్ ఊహించిన విధంగా ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఇది ఊహించిన సీటే ఈయనకే ఇచ్చింది. ఇంకెట్లా ఆడ ఎవరు వేరే కొత్త వ్యక్తి అయితే రాలేదు. అవును, కాబట్టి ఇక్కడ గట్టి క్యాండిడేట్ ఇచ్చారు. ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ పర్సన్, మంచిగా అన్ని రకాలుగా పబ్లిక్ లో కూడా బాగా అందరిలో మాస్ అందరిలో కలగొలుపుగా ఉండే వ్యక్తి కాబట్టి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటది. గెలుపు దిశగా పయనించే అవకాశం అయితే మెదకు నీలం మధుకి ఉండే అవకాశం అయితే ఉంటది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఇంపార్టెంటే, ఒకసారి ఊహించాలి. మీకు మైండ్ కు పదును పెడతా నేను, మళ్ళా క్వశ్చన్ పెడతా. భువనగిరి ఎవరికి ఇస్తారు అనుకుంటున్నా? భువనగిరి కూడా చాలా పేర్లు వచ్చినాయి యాక్చువల్ గా. భువనగిరి కూడా అంటే మా పక్క జిల్లానే పెద్ద అంటే ఉండవు కానీ భువనగిరికి సంబంధించి కూడా చాలా పేర్లు అయితే వినపడ్డాయి. ముఖ్యంగా గుత్తా అమిత్ పేరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడు, అమిత్ రెడ్డికి ఇస్తారని చెప్పేసి ఒక పేరు వినపడ్డది. చివరికి తీన్మార్ మల్లన్న పేరు కూడా వినపడ్డది. ఇంకొక ఆయన చామకూర ఎందుకు మార్నింగ్ నుంచి వస్తుంది కూడా తీన్మార్ మల్లన్న కన్ఫర్మ్ అయిపోయింది భువనగిరి నుంచి అని అనూహ్యంగా కొత్త పేరు వస్తుంది. అంటే అది కూడా కొన్ని సందర్భాలు 2-3 రోజుల నుంచి కొంచెం పాత ఎమ్మెల్యే మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే మళ్ళీ జాయిన్ అవుతున్నాడు, జాయిన్ అయిన వల్ల వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక మాట వినపడుతుంది. కానీ అది ఎవరు నమ్మలేదు యాక్చువల్గా దాన్ని. మీరు అన్నట్టే ఫైనల్కే ఫైనల్ అయిందా? సమాచారం. మరి ఇప్పటి వరకు ఉన్న పాత రెడ్లు ఎంత రెడ్డి పోవాలి అయిపోయింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్నాడు. మళ్ళీ కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఆమె ప్రయత్నాలు చేస్తున్నది. చాలా మంది పేర్లు వచ్చినాయి, అందులో ఫైనల్ లిస్ట్ అవుతుందని తెలుసుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఇప్పుడు అఫీషియల్ గా జాయిన్ కాలేదు. అవును, మరి అవుతాడేమో ఈ రోజు రేపు ఎప్పుడు అయ్యి కన్ఫర్మ్ చేసుకుంటాడు. మొత్తానికి ఇక్కడ కూడా ఈయన పేరు కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మొన్న రీసెంట్ గానే భువనగిరి ఎమ్మెల్యే కూడా అన్నాడు. మొన్ననే కదా తీసుకొస్తారట. అంటే అక్కడ లోకల్ ఒక ఎమ్మెల్యే ఉండు కదా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పెట్టడానికే అన్ని రకాలుగా ఈయన అయితే కరెక్ట్ అని ఈయన తీసుకొస్తారట. ఓకే అట్లనా? అయితే ఆయన అన్నాడు మొన్న యాక్చువల్లీ మీడియా ప్రెస్ మీట్ లో, మొన్ననే కదా ఆయన ఓడిపోయింది, అప్పుడే మళ్ళీ పదవి కావాలన్నా 5 ఏళ్ళు ఉండలేవా పదవి లేకుండా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా తీసుకుంటావు నిన్ను అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి అధిష్టానం నల్గొండ ఈయన పేరు కన్ఫర్మ్ అయినట్టు మనకైతే సమాచారం. ఒకవేళ లాస్ట్ మినిట్ లో మరి ఏమైనా అద్భుతం జరిగితే చెప్పలేము. ఇప్పటివరకు అయితే ఆయన పేరే ఉంది లిస్ట్ లో ఉన్నటువంటి పేరు. ఇదంతా విశ్వసనీయ వర్గాల వల్ల వచ్చిన సమాచారమే, దాదాపు ఫైనల్ అయ్యే సమాచారమేనా? దాదాపు సమాచారం ఇది. మనకు తెలుస్తుంది ఈ రోజు. అంటే ఈ లిస్ట్ లో ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఎక్కువ అంటే దాదాపు నాకు తెలిసి 90% ఇవే ఉంటుంది. ఓకే, సూపర్. ఇక లాస్ట్ చివరిది ఇప్పుడు రేపు కన్ఫర్మ్ అయ్యే దాంట్లో ఇంకొకటే ఉంది, వరంగల్. ఊహించండి వరంగల్ కూడా. వరంగల్ అనగా నాకు రాజయ్య సారే గుర్తొస్తుంది. కోపేసి రాజయ్య సార్కి తీయలేక డాక్టర్ రాజయ్య అంటే ఇచ్చేవాళ్ళు ఏమో రాజయ్య సార్ కానీ
మొన్న ఇంకొక ఆయన జాయిన్ అయ్యాయి కదా ఆ, ఆ, ఆ. సిట్టింగ్ ఎంపీ ఓకే మళ్ళీ ఆ, పసనూరు దయాకర్. దయాకర్ ఆ. ఓకే. ఈయన కన్ఫర్మ్ అవుతున్నాడు వరంగల్ నుంచి. ఆహా. వరంగల్ నుంచి ఈ పేరు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం మనకు. ఆహా. మననే జాయిన్ అయింది ఆయన. ఇక్కడ చూడండి అంటే బీజేపీ వాళ్ళు అంతా బీఆర్ఎస్ టికెట్ అదే అవును. ఇక్కడ కూడా మనకు బీఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తున్నారు. మళ్ళీ అంటే పాత ఎంపీలే మళ్ళీ పోటీ చేస్తారు కాబట్టి పార్టీలు మారి. దయాకరు బీఆర్ఎస్ ఆయన ఇంతకుముందు చెప్తున్నారు ఆయన చెవెళ్ళి ఆయన. సరే ఒకవేళ మల్కాజ్గిరి వచ్చినా ఎవరికి వచ్చినా వాళ్ళే అంటే దాదాపు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు డంప్ అయిపోతున్నారు. నాయకులు పార్టీలు మారి నాయకులు అదే నాయకులు. అవును గుర్తులు మారినాయి. మొత్తానికి 9 పేర్లు అయితే ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇవి కాక ఇంకో 4 ఉన్నట్టున్నాయి. ఆ ఖమ్మము అటువంటివి అవి కొంచెం పెండింగ్ లో పెట్టారట. అవి కూడా ఒక 4-5 రోజుల్లో అవి కూడా నాగర్కర్నూలు ఒకటి, ఖమ్మం ఒకటి, ఇంకా మిగిలిన 1-2 స్థానాల్లో తర్వాత నెక్స్ట్ లిస్ట్ లో వాళ్ళని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఇది సమాచారం. ఈ 9 సీట్లకు ఈ రోజు నైట్ లేకుంటే రేపు మార్నింగ్ వరకు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యే అవకాశం. నిజంగా అనూహ్యంగా కొన్ని పేర్లు అయితే శైలశేఖర్ రెడ్డి తీసుకోవచ్చు, ఊహించని పేరు అది, డాక్టర్ కొత్తగా అంటే ఎవరు ఊహించరు వీళ్ళని కూడా తీసుకొచ్చి పోటీ నాగేందర్ కావచ్చు, నాగేందర్ వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు. 9 మందిలో ఒక 3-4 పేర్లు ఊహించని పేర్లే వచ్చినాయి. అవును అసలు అది బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. మనమైతే చాలా పెద్ద బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఫైనల్ గా అఫీషియల్ లిస్ట్ అనేది మనకి ఈ రోజు సాయంత్రం వరకు కానీ నైట్ వరకు కానీ లేకపోతే రేపు మార్నింగ్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక మంచి సెన్సేషనల్ న్యూస్ అయితే మీ ద్వారా మేము అందుకోవడం జరిగింది ప్రదీప్ గారు. అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉంటే చెప్పొచ్చు మీరు. అది మొత్తానికి ఇప్పటి వరకు అయితే 9 కన్ఫర్మ్ అయినాయి. మళ్ళీ లిస్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్ గా వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, అప్పటి వరకు అయితే మా జిందగీ ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ప్రదీప్. ఓకే రైట్.